ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అన్నా ఏ సినిమా చూసినావు అన్నాను అన్నా అన్నా ఏ సినిమా చూసినావు నువ్వు? వాడు సినిమా బాగా ఏం నచ్చలేదు చెప్పు నీకు. మరి ఏమంటున్నావు? ఏం నచ్చలేదు నీకు చెప్పరా? అదే ఒపీనియన్ ఏం నచ్చలేదు చెప్పు, నేను దాన్ని ఆన్సర్ ఇస్తావా? నీకేం నచ్చలేదు చెప్పు, నీకేం నచ్చలేదు చెప్పు బాయ్. నువ్వు పాయింట్ ఏం కదా ఎవరు నీకు ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా? ఎప్పుడైనా ఏ సినిమా చూసినావు చెప్పు. నువ్వు ఏం కదా నచ్చలే నీకు? నువ్వు సినిమా చూసినావు? నువ్వు సినిమా 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 ఆగమ్మా మేడం, మన చెప్తానా నీకు? సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? ఈ సినిమా చూసిన మొక్కమా మేడం? ఇంకా సినిమా వాటు సినిమా రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఎట్లుంటుంది భయ్యా? ఇటు నీకు చెప్తా, ఏం టెన్షన్ పడదు, ఇటు రావే అనా బాధపడకు. లోపల నేను చెప్తా అయితే నువ్వు వెళ్ళిపో. ఏ లంగున్నాడు అందరు లంగా రివీల్ వినకుండా బాయ్, నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా 100%. అన్నా ఏమన్నా ఒపీనియన్ అన్న ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి. ఈ గాడిద 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నాను నేను? ఈ గాడిద కొడుకుకి ఏమన్నా చెప్పు. వాడు సినిమా ఏమన్నా చూసినాడు? ఏమన్నా సినిమా చూసినా మొక్కమా అటు పట్టదల సాలేగా అంది. నేను చెప్తా చూడు భయ్యా, ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటే ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను? చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది, ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లోయింగ్. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది, ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతా అందరు టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా చూసిండమ్మా, అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతుడు అమ్మ. ఎక్సలెంట్ సూపర్. ఎన్టీఆర్ అన్న అక్క ఫైట్ అర్థమైంది అక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికాడు. బాలకృష్ణ కుదితే నేను చెప్తా చూడు, బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మన రితిక్ రోషన్ గారు దుమ్ 1 దుమ్ 2 అది ఏదో సినిమా రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే, మిగతాది జబర్దస్త్. నేను ఇప్పుడే వాటు సినిమా చూశాను, సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ సినిమా, సూపర్. అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు ఎవరు డామినేట్ చేశాడు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం, రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్క ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది అక్క. నువ్వు చూడవు రితిక్ రోషన్ చూసినా ఎట్లుంది? దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటది, మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది, కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు. సేమ్ అదే హైట్, అదే బక్క. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు, మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. బాలకృష్ణ అఖండ దేవుడా సినిమా చెప్తున్నా, నాకు ఇవి చెప్పండి. సినిమా వేరే లెవెల్ ఉంది, వాటో సినిమా ఉంది. యాక్చువల్ గా నేను కూలీ మూవీకి వెళ్దాం అనుకున్నా, కూలీ మార్నింగ్ హౌస్ఫుల్ అయిపోయింది. కూలీ కూడా చాలా బాగుందంట. నాగార్జున గారు యాక్టింగ్ వేరే లెవెల్. నాగార్జున గారు కూలీలో అమీర్ ఖాన్ అండ్ ఎవరు మన ఉపేంద్ర అందరు ఉన్నారంట. సెకండ్ హాఫ్ కొంచెం బాగుందన్నారు. గురు ఎన్టీఆర్ అన్న చెప్తాను. ఎన్టీఆర్ షెట్టి పొల లేదా చెప్తున్నా. సినిమా మాత్రము వాటు మొత్తం చెప్తున్నాను, 10,000 కోట్లు పక్క ఈ రోజే వస్తాయి. 5,000 కోట్లు వాటుకు 10,000 కోట్లు రాలేదనుకో చెప్తున్నా నేను.
10,000 కోట్లు వాటుకు రాలేదనుకో నేను సగం గుండు కొట్టేసుకొని వస్తాను నెక్స్ట్ రివ్యూకు. నా పేరు రవి, సగం గుండు. అడ్రస్ నా పేరు రవి, నేను ఉండేది వనస్థలిపురం. నేను మెజిషియన్ చెప్తున్నా. వాటు 10,000 కోట్లు రాకపోతే సగం గుండు. గురు ఐ లవ్ యూ, గురు ఐ లవ్ యూ. వాటు చింపి పడదా ఎవడైనా పొట్టోడైనా గుడ్డలు పొట్టోడు ఏ ఆ పాటలు అర్థం కాలేక ఇన్నిల నుంచి డబ్ చేసి నేను పాడతావు చెప్పా ఈ డాన్స్ చేయాలా? అరే ప్రకాష్ రాజ్ తెలుగు బిడ్డ ఇట్లుంటది. ప్రకాష్ రాజ్ నీకు ఛాన్సులు వస్తాయి. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర గారు తెలుగు వాళ్ళంటే పడదు ఆ చిల్లర గారికి. అరే ప్రకాష్ రాజ్ చూసినా వాటో నీకు ఛాన్సులు రావు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోరా గాడిది కొడక. వాటులో డాన్స్ మాత్రం అయితే ఇద్దరిది ఎక్సలెంట్ డాన్స్. అసలు ఇట్లా ఉంది, ఏ అట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా 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 ఏ అట్లా కాదు, ఇట్లా ఏ డాన్స్ అట్లా కాదు మామ, అట్లా ఇట్లా ఇట్లా